కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా మనిషి మనిషికో కథ అనే ఒక హార్ట్ టచింగ్ స్టోరీని వినిపించబోతున్నాను. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి మనిషి మనిషికో కథ. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి ప్రవేశిద్దాం. మనిషిని సృష్టించిన దేవుడు ఆ మనిషికి ఓ గుండెను, ఆ గుండెకు స్పందించే లక్షణాన్ని ఇచ్చాడు. జాలి, దయ, బాధ, భయం, ఆశ, నిరాశ, ఉదాసీనత, పశ్చాత్తాపం, ఇలా ఒకటేమిటి రకరకాల భావాలను, అనుభవాలను ఆ చిన్ని గుండెలో పొదిగి బ్రతకమని ఈ భూమి మీదికి పంపించాడు. దాంతో మొదలైంది మనిషి అసలు కథ, మనిషి మనిషికో కథ. అప్పుడే ప్రారంభమైంది అతని జీవిత సంఘర్షణ. మంచో చెడో, పాపమో పుణ్యమో, చిన్నదో పెద్దదో, మనిషి మనిషికి ఒక కథ ఉంది. గుండె గుండెకు ఒక వ్యధ ఉంది. తన గదిలో మంచం మీద ఎత్తుగా వేసిన మెత్తటి దిండ్ల మీద ఆనుకొని కూర్చున్నాడు భుజంగరావు. ఏదో విషయం గురించి లోతుగా ఆలోచిస్తున్నాడని ఉదాసీనంగా ఉన్న ఆయన ముఖం చెప్పక చెప్తోంది. జీవితం లోతులు, పొడుగు వెడల్పులు తరచి చూసిన దశలో ఉన్న వయోవృద్ధుడు ఆయన. అందుకే చర్మ దశలో ఇప్పుడు మరణశయ్య మీద ఆయనకు జీవితం అంటే ఏమిటో తెలిసి వచ్చింది. కానీ ఏం లాభం, కాలాతీతం అయిపోయింది. సార్, లంచ్ తెచ్చాను. అప్పుడే తలుపు తీసుకొని లోపలికి వచ్చిన నౌకరు భయపడుతూనే మెల్లిగా అన్నాడు. తెస్తే తెచ్చావు, అక్కడ పెట్టేళ్ళు కసురుకున్నాడు భుజంగరావు. చల్లారిపోతుంది సార్ అంటూ యజమాని ఒళ్ళో నాప్కిన్ పరిచి ట్రే అక్కడ పెట్టి అవతలికి వెళ్ళిపోయాడు నౌకరు. ఒళ్ళో ఉన్న ప్లేట్ వంక చూసి నిర్లిప్తంగా నవ్వుకున్నాడు భుజంగరావు. 2 పుల్కాలు, ఉడికించిన ఆకుకూర, నీళ్ల మజ్జిగ, అది లంచ్ అంటే. ఒకప్పుడు భుజంగరావు అంటే ఆకారంలోనూ, ఐశ్వర్యంలోనూ, అధికారంలోనూ, అన్నింటిలోనూ దిట్ట అన్నట్టు ఉండేవాడు. అప్పుడు సంపాదన తప్ప మరో ధ్యాస ఉండేది కాదు. చిన్న అధికారిగా ఉన్నప్పుడు లంచాలు తీసుకొని, మంత్రి అయిన తర్వాత రకరకాల స్కాములు చేసి లక్షలు, కోట్లు సంపాదించాడు. ఇల్లు మీద ఇల్లు కట్టాడు. కొత్త మోడల్ కార్లు ఎన్నో కొన్నాడు. స్విస్ బ్యాంకులో డబ్బులు దాచాడు. అదంతా ఎందుకు చేశాడో తెలియదు కానీ 50 ఏళ్ళు వచ్చినప్పటి నుండే ఇలా పుల్కాలు తింటున్నాడు, నీళ్ళ మజ్జిగ తాగుతున్నాడు. అప్పుడు ప్రారంభమైన రోగాల పరంపర ఇదిగో ఇప్పుడు ఇలా మంచానికి అంటుకుపోయేలా చేసింది. ఈ జబ్బులు ఇక మనకు లొంగవని నిర్ధారణ చేసుకున్న డాక్టర్లు నెపం తమ మీద ఉంచుకోకుండా పాపం వృద్ధాప్యం వచ్చేసింది, ఈ దశలో ఏ మందులు మాత్రం పనిచేస్తాయి అని పెదవి విరిచేశారు. ఒకసారి వెనక్కి తిరిగి గడిచిన జీవితాన్ని చూసుకుంటే భుజంగరావుకు భయంకరమైన కొండ చిలువ నోరు తెరుచుకొని తన వెన్నంటి వస్తున్నట్టు భ్రాంతి కలుగుతోంది. ఎన్ని పాపాలు చేశాడు, ఎంతమంది కడుపులు కొట్టాడు, ఎంత రక్తపాతం చేయించాడు, చివరకేం బావుకున్నాడు అని ఆలోచించినప్పుడు గుండె కలుక్కుమంటుంది. స్వర్గనరకాల మీది నమ్మకం ఒక్కసారిగా మరణశయ్యను పట్టి ఊపినట్టు అనిపించి భయమేస్తుంది. పుల్కా ముక్క తుంచి నోట్లో పెట్టుకున్నాడు భుజంగరావు. రుచి పచి లేని ఆ చప్పిడి తిండి తిని తిని నాలుక చవి చచ్చిపోయింది. అందుకే మింగుడు పడలేదు. ప్రతిరోజు అలాగే అవుతుంది. అలాంటప్పుడు మనసులో నుంచి వేదాంతం తన్నుకొని బయటకు వస్తుంది. బంగారం సంపాదిస్తాం కానీ బంగారాన్ని తినలేం.
డబ్బులు సంపాదిస్తాం కానీ నోట్ల కట్టలు నమల్లేం. నిజమే కానీ కనీసం కడుపు నిండా రుచికరమైన తిండైనా తినలేని బతుకైపోయింది. రాత్రనక పగలనక కష్టపడి వ్యాపారాన్ని అభివృద్ధి చేసినందుకు ప్రతిఫలం ఇదా? ఇది ప్రతిఫలం కాదు, పనిష్మెంట్. నలుగురి కడుపులో కొట్టి 4 ఇళ్ళు కూల్చి కూడబెట్టిన పాపం పట్టి కుడపక ఊరికే పోతుందా? జీవితంలో మనిషి చేసిన తప్పులకు ఫలితాన్ని ఎప్పుడో చచ్చాక నరకాన కాదు, బతికున్నప్పుడు ఈ భూమి మీదే అనుభవిస్తాడు అంటారు. ఇదే కాబోలు. భుజంగరావు మంచం మీద నుంచి కదల్లేడు. కాళ్ళు చేతులు అందుకు సహకరించవు. అందుకే కిటికీ పక్కగా పడుకొని అందులో నుంచే అవతలి ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడు. రోడ్డు మీద నడిచే జనం, ఆటో రిక్షాలు, మోటార్ సైకిళ్ళు, కార్లు ఆయన నిశ్శబ్ద జీవితంలో కొంత శబ్దాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. ఆయన పెద్ద బిల్డింగ్కు ఆనుకొని ఉన్న పేదల ఇళ్ళు ఒక సామాన్యుని జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తూ ఉంటాయి. ఇంతకు ముందు కూడా ఆ పేదల ఇళ్ళు అక్కడే ఉండేవి. అయినా వాటి వంక చూసే టైం ఉండేది కాదు. ఒకవేళ చూసినా అక్కడి ఏ దృశ్యము అంతగా పట్టించుకోవలసిందిగా అనిపించేది కాదు. ఇప్పుడు కాళ్ళు చేతులు స్వాధీనం తప్పి జీవితంలో తీరుబడి అసక్తత తప్ప మరేమీ మిగలనప్పుడు ప్రతి చిన్న దృశ్యం అతన్ని చాలా ఆకట్టుకుంటోంది. ఒక చిన్న రేకుల ఇంటి ముందు ఒక ఆటో ఆగి ఉంది. ఆ ఆటో నడిపే కొండయ్య గుడిసె ముందు కూర్చొని సత్తు కంచంలో అన్నంలో గొడ్డుకారం ఉల్లిగడ్డ వేసుకొని తింటున్నాడు. అది చూసి భుజంగరావుకు నోట్లో నీళ్లూరాయి. ఎంత రుచిగా ఉంటుంది ఆ అన్నం! పంచపక్ష పరమాన్నాలు దాని ముందు బలాదూరు కాదు అనుకున్నాడు. నిజానికి ఇంతకు ముందెప్పుడు కూడా అతను గొడ్డుకారం రుచి చూడలేదు. అయినా చవిచొచ్చిన నోటికి ఇప్పుడు అది చూస్తేనే రుచి తెలుస్తోంది. లచ్చి, మ్యాట్నీ సినిమాకు పోదాం, తయారు కావే అన్నం తినటం ముగించి అన్నాడు కొండయ్య. ఏం సినిమా అంది వయ్యారాలు పోతూ. అల్లు అర్జున్ సినిమా బాగుందంట. మరి ఆటో? ఒక్క పూట సంపాదన పోతే మునిపోయిందేమీ లేదు లేవే. మనిద్దరు సినిమా చూసి చాలా రోజులైంది. ఎంచక్క కలిసి సినిమాకి వెళ్దాం అన్నాడు కొండయ్య. ఆ మాటలకు లచ్చి ఆనందం అంతా ఇంతా కాదు. సినిమా చూడబోతున్నందుకు కాదు ఆ సంతోషం, భర్త అంత ప్రేమగా పిలుస్తున్నందుకు, తన పక్కన కూర్చొని సినిమా చూడాలని సంబరపడుతున్నందుకు. ఆడవాళ్లకు చిన్న చిన్న సరదాలే కొండంత తృప్తిని, ఆనందాన్ని కలిగిస్తాయి. భర్త తనను ప్రేమిస్తున్నాడన్న భావం ఆమెను అందలం ఎక్కిస్తుంది. ఇంత చిన్న విషయాన్ని తెలుసుకోలేక అన్నపూర్ణని మానసికంగా చిత్రవద చేశాడు భుజంగరావు. డబ్బు వెంట పరుగులు పెడుతూ వెనక నిర్లిప్తంగా నిలిచిపోతున్న జీవిత విలువలను నిర్లక్ష్యం చేశాడు. అందుకే మనోవ్యధతో అన్నపూర్ణ అర్ధాయుష్యుతోనే కన్నుమూసింది. ఆమె తన్ని ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయాక కానీ జీవితంలో ఇల్లాలి అవసరం, విలువ తెలిసి రాలేదు భుజంగరావుకు. ఇస్త్రీ వాయిల్ చీర కట్టుకొని తలదువ్వుకొని పూలు పెట్టుకొని వచ్చి లచ్చి ఆటో రిక్షాలో కూర్చుంది. అప్పుడు ఆమె సింహాసనం మీద కూర్చున్న మహారాణిలా టీవీగా ఉంది. కొండయ్య హుషారుగా ఆటో నడుపుతున్నాడు. ఎంత ఆనందంగా ఉన్నారు వాళ్ళిద్దరూ. తను అన్నపూర్ణ జీవితంలో ఒక్కరోజైనా అలా ఆనందంగా గడపగలిగారా అనుకున్నాడు భుజంగరావు. వెన్నెట్లో నులక మంచం వేసుకుని పడుకున్నాడు కొండయ్య. లచ్చి తుంగచాప మీద పిల్లల పక్కన పడుకుంది. చేతులను తల కింద దిండులా పెట్టుకొని వెల్లికలా పడుకొని పక్కనున్న
రెండంతస్తుల భవంతి వంక చూస్తున్నాడు కొండయ్య. లచ్చి, పడుకున్నావా? లేదు, ఆలోచిస్తున్నా. ఏం ఆలోచిస్తున్నావు? రేపటికి బియ్యం లేవు, నిండుకున్నాయి. పొద్దున్నే పిల్లలకు ఏం వండి పెట్టాలా అని. నీ ఆలోచనలు ఎప్పుడు నెలబారనే ఉంటాయి. నేనేం ఆలోచిస్తున్నానో తెలుసా? ఏం ఆలోచిస్తున్నావు? ఆ ఇంటికేసి చూడు. అది ఇల్లా, రాజభవనం కాదు. ఆ అల్లట్ట, మనం ఇట్ట. ఎందుకు అని ఆలోచిస్తున్నాను. ఆ మాటలకు ఒళ్ళు మండిపోయింది లచ్చికి. అత్తమానం ఆ భవంతికేసి చూస్తూ కలల కంటే కడుపు నిండిపోద్దా? ఆరికుంటే మనకెలా వచ్చుద్ది? ఎవరి బతుకులు ఆరివి. ఇలా ఎచ్చలకు పోయే వడ్డీలకు డబ్బులు అప్పు తెచ్చి కొంప గుల్లసేసావు. మన పిల్లలకు కాన్వెంట్ బళ్ళు ఎందుకు? మామూలు గవర్నమెంట్ బళ్ళు సరిపోవా? అదిగాక పేదోళ్ళం, మనకు అల్మారాలు, అంత పెద్ద పెద్ద టీవీలు ఎందుకు? ఇద్దరం రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా మన జీతాలు కిస్తీలు కట్టడానికే సరిపోతున్నాయి. మధ్యాహ్నం సినిమాకు రమ్మంటే సరదా పడ్డావని వత్తిని. మనకు బెంచ్ టికెట్ సరిపోదా? ఏడకొచ్చున్నా చూసేది అదే సినిమాగా. 100 రూపాయలు పెట్టి పుణ్యానికి వచ్చాయని కుర్చీ టికెట్ కొన్నావు. ఇగో మెడ నరాలు పట్టేలా నువ్వు తలెత్తి ఎంతసేపు ఆ భవంతికెళ్ళి చూసినా వాళ్లకున్నది మనకు రాదు. ఆలోచన లేకుండా అంతెత్తి ఎగరాలని చూస్తే కింద పడి పళ్ళుడు కొట్టుకోవడం తప్ప ఒరిగేదేమీ ఉండదు అంది లచ్చి జీవితాన్ని స్వయంగా కాచి వడపోసిన అనుభవంతో. లచ్చి మాటలు వినటానికి బాగానే ఉన్నా కొండయ్య మనసుకు మాత్రం అవి పట్టలేదు. ఇదో పిచ్చిది, దీనికేది తెలిసి చావదు. ఇలా ఆలోచిస్తే మనిషి బతుక్కి సుఖమేడ నుంచి వస్తుంది అని మనసులో అనుకొని, రేపటికి బియ్యం లేవనేగా ఈ రుసరుసలు, తెచ్చి పడేత్తాలే అని పెళ్ళాంతో అని అటు తిరిగి పడుకున్నాడు కొండయ్య. టీవీ వాడికి 2 నెలలుగా కిస్తీలు కట్టడం లేదని, వడ్డీ వ్యాపారి లక్ష్మయ్య అప్పు పెరిగిపోతోందని గొడవ పెడుతున్నాడని భార్యకు చెప్పలేదు. ఇంకా గొడవ పెడుతుంది అని. పైకి బింకంగా ఉన్నా మనసులో ఇంకా ఏవేవో కోర్కెలు తన్నుకొని వస్తున్నా మనసు మూలలో ఎక్కడో కొండయ్య కూడా భయపడుతున్నాడు. ఇలాగే ఉంటే కొద్ది రోజుల్లో పెళ్ళాం పిల్లలు ఆకలితో మలమలలాడిపోవలసి వస్తుందేమోనని. ఉదయం 8 గంటలయింది. రోజులాగే కొండయ్య ఆటో లక్ష్మీ నిలయం ముందు వేళ తెప్పకుండా వచ్చి ఆగింది. భయమని హారన్ కొట్టడం ఆలస్యం. వీపుల మీద పుస్తకాల బస్తాలు మోస్తూ పరుగున వచ్చారు 2 పిల్లలు. వాళ్ళ వెనక టిఫిన్ డబ్బాలు పట్టుకొని వాళ్ళ అమ్మ రొప్పుతూ రోజుతూ వచ్చింది. పిల్లలు టిఫిన్ మర్చిపోయారు అంటూ. అమ్మగారు, నా ఆటో డబ్బులు అన్నాడు కొండయ్య తలగొక్కుంటూ. ఆ మాటతో ఆవిడ ముఖంలో రంగులు మారాయి. కొండయ్య, చిల్లర లేదు. ఇంత పొద్దున్నే ఎవరినడిగితే ఇస్తారు? పోనీ రేపిస్తానే, సరేనా అంది ఆమె. కొండయ్య జేబులో చిల్లర ఉంది, అయినా బయటకు తీయలేదు. అటాగేనమ్మా అంటూ ఆటో ముందుకు కదిలించాడు. కొండయ్య పెద్దగా పుస్తకాలు చదువుకోకపోయినా మనుషుల్ని మాత్రం బాగానే చదివాడు. మాట తీరును, ముఖ కవళికలను బట్టి మనసును ఇట్టే పట్టేయగలడు. ఆ అమ్మ దగ్గర చిల్లర లేకపోవటం కాదు, అసలు డబ్బులు లేవు ఆ రోజు. ఆ మాట చెప్పాలంటే ఆమెకు అవమానం. ఆటోవాడి ముందు తనలేమి బయటపడుతుందేమోనని భయం. అందుకే చిల్లర లేదు అని అబద్ధమాడింది. ఆమె దగ్గర డబ్బులు లేనప్పుడు లేవు అని చెప్పటానికి బదులు చిల్లర లేదు అంటుంది. కొండయ్య దాన్ని గ్రహించుకుంటాడు. మారు మాట్లాడకుండా ఆటో ముందుకు కదిలిస్తాడు. రేపటి నుంచి
డబ్బులు అడిగి ఈ అమ్మను ఇబ్బంది పెట్టకూడదు, ఉన్నప్పుడు ఆమె ఇస్తుంది అని మనసుకు నచ్చ చెప్పుకుంటాడు. 10వ తారీఖో 15వ తారీఖో, ఇదిగో కొండయ్య నీ ఆటో డబ్బులు, ఏ రోజుకు ఆ రోజు ఇద్దాం అనుకుంటూనే అలాగే పోయింది అంటూ డబ్బులు తెచ్చి చేతిలో పెడుతుంది. ఆ ఇంటి కథ కొండయ్యకు సుపరిచితమే. గేటు బయట నిల్చుని లోపల ఏం జరుగుతుందో ఊహించగలడు. ఆ ఇంటి యజమానికి ఓ రోగిష్టి తల్లి ఉంది. ఖరీదైన మనుషులకు రావాల్సిన గుండె జబ్బు ఆమెకు వచ్చింది. ఎన్నోసార్లు తన ఆటోలోనే ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. ఆ పరీక్షలు ఈ పరీక్షలు అంటూ ఆమెను డాక్టర్లు ఇంటికి హాస్పిటల్కి తిప్పుతుంటే కొండయ్య తన ఆటోలోనే తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్లేవాడు. తన జీతానికి ఆమె రోగానికి లంగరంతక చూస్తూ తల్లిని చంపుకోలేక బతికి చస్తున్నాడు రోజు ఆ కొడుకు. అంతేగాక ఆ ఇంటి యజమాని చెప్పులు అరిగిపోయేలా తిరిగి తిరిగి ఈ మధ్యనే ఎలాగైతేనే చెల్లెలి పెళ్ళి అయింది అనిపించాడు. 50,000 కట్నమట, లాంఛనాలట, పెళ్ళికొడికి బైకట, ఇవిగాక పెళ్లి ఖర్చు. దాంతో నడ్డి విరిగి మళ్ళీ ఇంతవరకు పైకి లేవలేదు ఆ అయ్యగారు. చాలని ఉద్యోగం, పెంకులూడిపోయిన ఆ పాతకాలం నాటి ఇల్లు తప్ప ఆ బాబుకు పెద్దలు సంపాదించిన ఆస్తిపాస్తులేమీ లేవు. అందుకే బతుకును బరువుగా ఈడ్చుకొస్తున్నాడు. అటు ఉంది అని చెప్పలేక, ఇటు లేదు అని ఒప్పుకోలేక ఇరుకు బతుకులో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. మింగలేక కక్కలేక బతుకు చేదును గొంతులోనే నింపుకున్న శివుడు ఆయన. ఇంకా ఆ అమ్మ అయితే అచ్చం ఆ అయ్యకు తగ్గ ఇల్లాలే. ఇంటి పరువు, మొగుడి గౌరవం ఏమాత్రం మూడోవాడి ముందు చులకన కాకుండా కాపాడుకొస్తూ ఉంటుంది. అందుకోసం పచ్చడి మెతుకులు తిని పరమాన్నం తిన్నట్టు నటిస్తుంది. పోపుల డబ్బాలో చిల్లర తప్ప మరేమీ లేకున్నా పచ్చనోట్లు ఉన్నాయని అబద్ధం ఆడుతుంది. గిల్టు నగలు పెట్టుకుని పేరంటానికి వెళ్ళి బంగారం అని ఎదుటి వాళ్లను నమ్మిస్తుంది. ఆమె ఈ దేశంలో ఒక మధ్యతరగతి ఇల్లాలు. అందుకే ఆమె మనసు తెలుసుకొని ప్రవర్తిస్తాడు కొండయ్య. ఆమె అహాన్ని కించపరచటం అతనికి ఇష్టం ఉండదు. ఇయ్యాల కాకపోతే రేపు, ఉన్నప్పుడే ఇస్తుంది అని మెదలకుండా ఊరుకుంటాడు. పేదవాడి జీవితం, మధ్యతరగతి వాడి జీవితం కాస్త వెనక ముందుగా ఒకే బాట మీద నడుస్తున్న 2 బండ్లు. ఏ ఆపద వచ్చినా, ప్రమాదం జరిగినా ఒకళ్లకు మరొకళ్ళు అగుపించేటంత, అర్థమయ్యేటంత దూరంలో మాత్రమే ఉంటారు. ఇందుకు భిన్నంగా ఉన్నవాడు మాత్రం కంటికి కనిపించనంతటి ఎత్తులో ఆకాశంలో విహరించేవాడై ఉంటాడు. అయినా ఆ వేగంలో క్రమం సక్రమం లేకుంటే అది ఏదో ఒకరోజు నేలకూలుతుంది. ఈ ప్రపంచంలో పూర్తిగా సంతోషంగా ఉన్నవాళ్ళు ఎవరూ లేరు. చిన్నవో పెద్దవో అందరికీ ఏవో ఇబ్బందులు, ఏవో చిక్కులు చికాకులు. ఇదేనేమో జీవితం అంటే. రోజులాగే ఆ రోజు తెల్లవారింది. ప్రతిరోజులాగే ఆ రోజు గడియారం 8 కొట్టింది. కొండయ్య ఆటో ఎప్పట్లాగే లక్ష్మీ నిలయం గేటు ముందు ఆగింది. కానీ అక్కడి దృశ్యమే రోజులాగా కాక ఆ రోజు వేరుగా ఉంది. ఇంటి ముందు గుంపులు కట్టి జనాలున్నారు. చేతిలో లాఠీలు, కాకి రంగు బట్టలు ధరించి ఉన్న పోలీసులు హడావుడిగా జనాన్ని అదిలిస్తూ కనిపించారు. కొండయ్య కంగారు పడిపోయాడు అది చూసి. అతని గుండె దడదడలాడింది భయంతో. ఏమైంది అన్నాడు గుంపులోని ఒక మనిషిని ఉద్దేశించి. ఈ ఇంటాయన రాత్రి ఉరిపోసుకొని చచ్చిపోయాడు. బాగా అప్పులు చేశాడట. అవి తీర్చలేక, ఆ డబ్బు ఇచ్చిన వాళ్లతో బాధలు పడలేక చివరికి ఈ పని చేశాడని అనుకుంటున్నారు అన్నాడు ఆ వ్యక్తి. జనాన్ని నెట్టుకొని లోపలికి వెళ్ళాడు కొండయ్య. నేల మీద ఇంటి ముందు వరండాలో తెల్లటి బట్ట కప్పిన అయ్యగారి 6 అడుగుల శరీరం
నిర్జీవంగా పడి ఉంది. రోజు తను వచ్చేసరికి పేపర్ చదువుతూనో కుండీలో పూల మొక్కలకు నీళ్లు పోస్తూనో కనిపించే అయ్యగారు ఆ రోజు శవమై ఇంటి ముందు పడుకొని ఉన్నాడు. అమ్మగారు పిల్లలు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఇక ఆ ముసలి తల్లి కడుపు శోకం చెప్ప నలవి కాకుండా ఉంది. కొండయ్య కడుపు చుమ్మలు చుట్టుకుపోయింది బాధతో. అయ్యగారిని శ్మశానానికి పంపించి చిన్నపోయిన ముఖంతో ఇంటికి వచ్చి అరుగు మీద కుప్పలా కూలబడిపోయాడు. లోపల నుంచి లచ్చి మాటలు బిగ్గరగా వినిపిస్తున్నాయి. ఎవరి మీదో అరుస్తోంది ఆమె. చేతిలో చీపురుతో బయటికి వచ్చి బాలయ్యను చూసి ఆశ్చర్యపోతూ, ఏంది అప్పుడే ఇంటికి వచ్చావు? దారిలో ఎవరన్నా కలిసి దుకాణం వాళ్ళొచ్చి అల్మారా టీవీ పట్టుకుపోయిన సంగతి చెప్పారా? పట్టుకుపోక ఏం చేస్తారు? ఆయుధాలు కట్టకపోతే? మనకెందుకయ్యా అవన్నీ అంటే విన్నావా? ఆ గొప్పోరింటికి వెళ్ళి చూస్తూ చూస్తూ నువ్వు బొక్కబోర్లా పడ్డావు. ఇప్పుడు తెలిసి వచ్చిందా? ఏంది అలా ఉన్నావు? ఎందుకా ఏడుపు మొక్కో? పోతే పోయినాయిలే పాటు సామాన్లు. అత్తమానం ఆ ఇంటికి వెళ్ళి చూస్తూ వాళ్ళేదో సుఖపడిపోతున్నారని అనుకునేవాడివిగా. డబ్బులుంటే సరిపోద్దా? రాతలు బాగుండద్దు. ఆ ముసలాయన మంచంలో తీసుకొని అవిటి బతుకుతున్నాడా? అలాగైనా ఆయన పొలానికి సుఖం లేకుండా ఉన్న ఒక్క కొడుకు తాగుబోతూ తిరిగిపోతూ అయి అర్ధరాత్రి దాకా ఆ ఇది ఈ ఇది పట్టుకొని తిరుగుతున్నాడట. బోలెడు వరదక్షిణ ఇచ్చి కొనుక్కున్న ఆ పెద్దింటి అల్లుడు ఆ ఆడకూతుర్ని నానా బాధలు పెడుతున్నాడంట. పెట్టె పట్టుకొని నిన్న తండ్రి దగ్గరికి వచ్చి బావురుమని ఏడిచిందట. ఇదిగో ఇట్టా ఉంటాయి డబ్బున్న గొప్పింటోళ్ల కథలు అని గబగబా మాట్లాడుతూ అంది లచ్చి, మొగుడి మీది కోపాన్ని చీపురి మీద చూపిస్తూ. విషాదంగా తనలో తనే నవ్వుకున్నాడు కొండయ్య. ఇప్పుడు అతని మనసు పోయిన అలమారా టీవీల మీద లేదు. అమ్మగారికి పిల్లలకు వచ్చిన అంత పెద్ద కష్టం ముందు ఇప్పుడు అది కంట్లో నలుసుగా మారిపోయింది. దుకాణందారు వాటిని పట్టుకెళ్ళకపోతే తన బతుకు అప్పుల పాలై చివరకు అయ్యగారి బతుకులా ముగిసిపోయేదన్న ఆలోచన ఆ కంట్లో నలుసును కూడా తుడిచిపెట్టేసింది. ఇప్పుడు కొండయ్య బాధల్లా ఒక్కటే, మనుషులను పుట్టించిన మాయదారి దేవుడు వాళ్లకు గుండెకాయల్ని ఎందుకియ్యాలి? ఇచ్చినా వాటిని ఒట్టిగా మడిసి బతుకుండటానికి పనికొచ్చేలా ఒంట్లో ఓ మూల పడి ఉండనీక అందులో బాధల్ని కన్నీళ్లను బతుకు మీద ఆశల్ని ఎందుకు నింపాలి? ఈటి మూలంగానేగా ఇన్ని కథలు ఇంతమంది బతుకులను ఆడిస్తున్నది. ఎన్ని కథలు, ఎంతమంది కథలు! ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి చిన్నదో పెద్దదో కొద్దిదో గొప్పదో మంచిదో చెడ్డదో ఓ కథ ఉంది. గుండె గుండెకు ఓ బాధ ఉంది. రాములోనికి ఒక కథ ఉన్నట్టే రాక్షసుడైన రావణునికి ఓ కథ ఉంది. రాజుకి ఓ కథ ఉన్నట్టే పేరకు ఒక కథ ఉంది. అలాగే రైతుకు, కూలీకి, ట్యాంక్ బండ్ మీద పల్లీలమ్ముకునే పిల్లకు, రోడ్డు పక్కన బూట్ పాలిష్ చేసే పిల్లాడికి, దొంగకు, హంతకుడికి, ఇలా ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంది. మనకు వినగలిగే అవకాశం రావాలే కానీ వస్తే ఒక్కో మనిషి ఒక్కో కథ చెప్తాడు అనుకున్నాడు బాలయ్య బాధగా. ఇదండి మనిషికో కథ అనే కథ విన్నారు కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చే ఆదివారం మరో మంచి కథతో కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.